అసలు పూరి జగన్నాథుడిని జగన్నాథుడు అని ఎందుకంటారో తెలుసా? జగన్నాథుడు అంటే జగత్తు, ఈ ప్రపంచానికి నాథుడు అని అర్థం. జగన్నాథ స్వామి రథయాత్రకి చాలా ప్రత్యేకత ఉందండో. అదేంటో తెలుసా? జనరల్గా మన రథయాత్రలు చూస్తూనే ఉంటాం, కానీ ఉత్సవ విగ్రహాలు అనేవి వేరేగా ఉంటాయి. కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో మాత్రమే గర్భగుడిలో ఉన్న విగ్రహాల్ని ఉత్సవాలకు తీసుకొస్తారండి. అంతేకాదండోయ్, జగన్నాథ స్వామి అన్న బలరాముడితో, చెల్లి సుభద్రాదేవితో కలిసి రథయాత్ర చేస్తూ జగన్నాథ స్వామి ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచాదేవి మందిరానికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళి 8 రోజుల పాటు ఉంటారండి. జగన్నాథ స్వామికి మరొక ప్రత్యేకత ఉందండోయ్. జగన్నాథ స్వామిని ఆ రథంపై చూసినా, ఆ రథాన్ని మనం లాగినా, ఆ రథోత్సవంలో మనం పాల్గొన్నా మనకున్న బాధలన్నీ తొలగిపోతాయంట. ఇంత గొప్ప అవకాశం అంత ఈజీగా వదలకూడదు. కాబట్టి మీరున్న ఊర్లో ఇస్కాన్ ద్వారా జగన్నాథ స్వామి రథయాత్ర కార్యక్రమాల్ని ఇస్కాన్ వాళ్ళు నడిపిస్తారు. అలానే మన భీమవరంలో జూలై 2 బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మన సోమేశ్వర స్వామి ఆలయం నుంచి మన భీమవరంలో ఉన్న ఏఎస్ఆర్ నగర్ వరకు జగన్నాథుడి రథయాత్ర అనేది జరుగుతుంది.